వివర్స్ మనం వచ్చేసి సాధన పత్రము 9వ సాధన పత్రము వర్క్షీట్ 9 చూస్తూ ఉన్నాము. మంచి బహుమతి అనేటువంటి పాఠంలోనిది ఏపీ గవర్నమెంట్ అచ్చు యంత్రము కనుక్కోవడంతో పుస్తకము రూపురేఖలే మారిపోయాయి. అంటే అట్లాగే కింది వాటి రూపురేఖలు ఎలా మారాయో పట్టికలో రాయండి. ఇప్పుడు వచ్చేసి మనం వంట చేసే పాత్రలు, మనం కూర్చునే కుర్చీలు, మన ఇంట్లో విద్యుత్ బల్బులు, మనం వాడే పెన్నులు, మనం వేసుకునే బట్టలు ఏ విధంగా ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారింది అనేది చూద్దాం. పాతకాలం గురించి నేను రాశాను. ఇక్కడ మనము వంట చేసే పాత్రలు వచ్చేసి మట్టి పాత్రలు, రాగి, ఇత్తడి పాత్రలు ఉండేవన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాయి, స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు. తర్వాత వచ్చేసి మనం కూర్చునే కుర్చీలు వచ్చేసి క్రింద లేదా చెక్కవి ఉండేవి. తర్వాత వచ్చేసి తర్వాత ప్లాస్టిక్ కుర్చీలు ఉండేవన్నమాట. తర్వాత వచ్చేసి మన ఇంట్లో విద్యుత్ బల్బులు వచ్చేసి దీపంతో, వేప నూనెతో చేసినటువంటి దీపాన్ని వెలిగించేవారు. కరెంటు లైట్లు, తర్వాత బల్బులు, ట్యూబ్ లైట్లు వచ్చేసాయి అనమాట. మనం వాడేటువంటి పెన్నులు వచ్చేసి కూరగాయల రంగులు, పూల రంగులను ఉపయోగించేవాళ్ళు. బాల్ పాయింట్ ఇంక్, జెల్ ఇంక్ను ఉపయోగిస్తున్నాం ఇప్పుడు. మనం వేసుకునే బట్టలు వచ్చేసి జంతువుల చర్మాలు వేసుకునేవాళ్ళు. ఆ కాలంలో వచ్చేసి లెనిన్, కాటన్, టెరికాటన్ అలాంటి బట్టల్ని మనం ఇప్పుడు ధరిస్తూ ఉన్నాము. మీరు మీ పాఠశాల గ్రంథాలయంలో చదివినటువంటి ఏవైనా 3 పుస్తకాల పేర్లను రాయండి. ఆ పుస్తకంలో నీకు నచ్చినటువంటి అంశాన్ని ఒక వాక్యంలో రాయండి. పుస్తకాలు వచ్చేసి నాకు తెనాలి రామకృష్ణుడు నవ్వులు, తెలివితేటలు కలిగినటువంటిది నచ్చిన అంశము. రామాయణం వచ్చేసి మొత్తం అంతా నచ్చింది. సో రామాయణంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అంశము నచ్చింది. తర్వాత రాజుల కథలు వచ్చేసి విజయాన్ని సాధించారు రాజులు వచ్చేసి, ఆ యొక్క విజయ యుద్ధ గాథలు వచ్చేసి నాకు నచ్చింది. ఇక్కడ పాఠంలో వియాన్కు వాళ్ళ మామయ్య కథల పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. మనము మన స్నేహితులకు పుట్టినరోజుకి ఏ బహుమతి ఇస్తే మంచి బహుమతి అవుతుందో వాటి పేర్లను రాయండి. అది ఎందుకు మంచి బహుమతి అవుతుందో రాయండి. మీరు రాసుకోండి. పాఠంలో వియాన్కు వచ్చేసి నీతి కథలు, నాకు తెలిసి నీతి కథలు, రామాయణము, భాగవత కథలు, తర్వాత దేశ నాయకుల కథలు ఇవ్వడం వల్ల మనకు వచ్చేసి దాంట్లో అనేకమైనటువంటి విషయాలను ఆ యొక్క నాయకుల యొక్క వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు వచ్చేసి చాలా వరకు మనకు ఆసక్తికరంగా మారుతుందన్నమాట. ఆసక్తికరంగా మనం తెలుసుకునేదానికి మనకు ఉపయోగపడుతుందన్నమాట, దోహదపడుతుంది. దేశ నాయకుల యొక్క కథలు వచ్చేసి ఏ విధంగా వాళ్ళు విజయాన్ని సాధించారు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు.